ఆ ఉత్కంఠను అలాగే కొనసాగిస్తూ ఉండండి. అందరికంటే వేగంగా బిగ్ టీవీ ఫలితాలను అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఒకసారి బీహార్ని చూడండి. బీహార్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు? బీహార్లో ఈసారి బీజేపీ కూటమి వెళ్తుందా? బీహార్లో కాంగ్రెస్ కూటమి ఏమన్నా చేస్తుందా? ఒకసారి బీజేపీ జేడీయూ కూటమి 126 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ కేవలం 103 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తోంది. బీజేపీ జేడీయూ కూటమి చాలా సర్వేల అంచనాలను నిజం చేస్తూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ ఈసారి గత స్థానాల కంటే ఎక్కువ స్థానాలు మెరుగుపరుచుకుంటుందా? బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే పార్టీ ఏది? ఇవన్నీ కూడా అంచనాలు పెంచేస్తున్నాయి. మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది ఇండియా కూటమి విన్ అంటున్నారు, జై కాంగ్రెస్ అని ఓట్ చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ బీహార్ కౌంటింగ్ కి సంబంధించి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, బీజేపీ జేడీయూ తొలి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి బీజేపీ జేడీయూ కూటమి ఆధిక్యతను కొనసాగిస్తూనే వస్తుంది. సో ఎక్కడ కూడా బీజేపీ జేడీయూ కూటమిని క్రాస్ చేసి కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి వెళ్ళని పరిస్థితి ఉంది. ఏంటి ఆయా శిబిరాల దగ్గర పరిస్థితి? ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక ఎన్డీఏ 131 వద్ద ఆధిక్యంలో కొనసాగుతుంది. మహాగఠబంధన్ 100 స్థానాలకు మధ్య ఈ ముందంజలో ఉన్నాయి. అంటే మిగతావి కూడా ఇతర పార్టీలు ఇటు జేఎస్పీ కానీ, జేఎస్పీ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. 6 స్థానాల్లో ఇతరులు కొనసాగుతూ ఉన్నారు. ఇక 243 స్థానాల్లో 233 స్థానాలు ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇటు ఎన్డీఏ ఆధిక్యం పెరిగింది. మళ్ళీ అప్పుడు శివ రెండో రౌండ్ శివ ఒక్క నిమిషం. బీహార్ జూబ్లీహిల్స్ లో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగిస్తుంది. రెండో రౌండ్ లో కూడా ప్రస్తుతం ఈవీఎం లో వస్తున్న నెంబర్ చూస్తుంటే రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఇప్పుడు రెండో రౌండ్ ఫలితం కంప్లీట్ అయ్యేసరికి ఆ నెంబర్లు ఏ విధంగా మారతాయనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కనిపిస్తోంది. ఈ వేడి జూబ్లీహిల్స్ లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రెండవ రౌండ్ ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. ఈ రెండో రౌండ్ కంప్లీట్ అవుతున్న సమయంలో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఒకసారి జూబ్లీహిల్స్ నుంచి కూడా మనం సమాచారం తీసుకుందాం. ఎస్ శివ ఓకే, ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ శిబిరాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలం అనేది ఆధిక్యం అనేది పెరుగుతోంది. ఇటు మహాగఠబంధన్ కు 90 ఉంటే అది కొంచెం తగ్గి 87కు వచ్చింది. ఎన్డీఏ కూటమి 135, మహాగఠబంధన్ 87 స్థానాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్ 5 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే మొత్తం ఈ ఫ్రెండ్స్ బట్టి చూస్తే కనుక అప్ అండ్ డౌన్ తో ఉన్నాయి. అంటే రౌండ్ కి కూడా ఈ ఫలితాలు అనేవి మారుతూ ఉన్నాయి. ఇటు ఎన్డీఏ కూటమి కానీ, మహాగఠబంధన్ కానీ, ఇతరులు సంబంధించి ఈ ఫలితాలు అంటే నెంబర్స్ గట్టగట్టం కానీ ఇది రౌండ్ కు కూడా వేగంగా మారుతున్నాయి. కానీ ఇటు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికన్నా కూడా అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని కూడా కూటమి సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రెండో రౌండ్ కంటిన్యూ అవుతుంది, రెండో రౌండ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ లో రెండో రౌండ్ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తుంది. మరికొన్ని నిమిషాల్లో రెండో రౌండ్ పూర్తి కాబోతుంది. రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి ఎవరి ఆధిక్యత ఏ విధంగా ఉందో అందరికంటే వేగంగా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం దగ్గర. విజయ్, రెండో రౌండ్ కొనసాగుతుంది. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? రోహిత్, మరికొద్ది సేపట్లోనే రెండవ రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికి ఉన్నటువంటి ఇంకో ప్రకారం చూసుకున్నట్టయితే 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతా ఉన్నారు. సో ఈ లీడ్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపొందుతారంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యవర్గం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే తగ్గేదే లేదన్నట్టుగా పోటీగా అయితే ఇరు వర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు అయితే షేర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. టఫ్ కాంపిటీషన్ అయితే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే కొనసాగుతా ఉంది రోహిత్. సో మనం చూస్తా ఉన్నాము కౌంటింగ్ హాల్ వద్ద అయితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విజయ్ మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి. ప్రస్తుతం
రెండో రౌండ్ కంటిన్యూ అవుతుంది. రెండో రౌండ్ లో ప్రస్తుతానికి నవీన్ యాదవ్ 1091 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 62 ఓట్ల ఆధిక్యతను సాధించుకున్న నవీన్ యాదవ్ రెండో రౌండ్ లో ప్రస్తుతం 1090 ఓటు. ఇంకా రౌండ్ కంప్లీట్ కాలేదు. ప్రస్తుతానికి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బహుశా ఈ ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా రౌండ్ కంప్లీట్ కావడానికంటే ముందే అక్కడ యాక్యురేట్ ఫిగర్ ని వచ్చిన ఫలితాన్ని వచ్చినట్టుగా బిగ్ టీవీ మీకు అందిస్తుంది. అదిగో 1091 లీడ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. జూబ్లీ